ఆ! శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు కదా. ఆ రోజు గణపతి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డెమో లాగా చెప్తా. కానీ ఈ వీడియో మీకు అర్థం కావాలి అంటే దీనికి ముందు ఇంకొక వీడియో చేసాం. అందులో అసలు ఆ పూజకి నియమాలు ఏమిటి, పూజ ఎలా చేయాలి అవన్నీ మొత్తం చెప్పాం. అది చూశాకని వీడియో చూడండి. అది చూడకుండా ఇది చూశారు అంటే మీకు ఈ వీడియో అర్థం కాదు. అందుకని మొట్టమొదట ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మేము చేయబోయే పూజ లింక్ కూడా ఒక పీడిఎఫ్ కింద చేసి ఈ డిస్క్రిప్షన్లో పెడతాం. అలాగనే మీకు వచ్చే ప్రశ్నలకి సమాధానాలు అవన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. ఈ పూజ చేయడానికి మనకి కావాల్సిన కొన్ని వస్తువులు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవి ఒక గణపతి ఫోటో, అలాగే తోరం. ఇద్దరు చేస్తే కనుక భార్యాభర్తలు ఇద్దరు తోరం కట్టుకోవాలి. అలాగే ఒక 21 మోదకాలు చేయాలి, బెల్లంతో పరమాన్నం చేయాలి. అలాగే గరిక తీసుకురావాలి, దాన్ని ఒక 11 గంటల కింద కట్టండి. అలాగే పత్రి కొంచెం తెచ్చుకోండి, పత్రి లేకపోతే గరిక తెచ్చుకోండి. కలశం మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. అలాగే గణపతితో ఒక చిన్న మూర్తి ఉంటే చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. మూర్తి లేకపోయినా ఫోటోకి చూపించి ఇలా పంచామృతాలు ఒక గిన్నెలో వేసేయచ్చు. ఇవి కాకుండా ఇవి సామాన్యంగా మన ఇంట్లో ఉండే పూజా వస్తువులు కదా, ఇవన్నీ కూడా పూజలో అవసరం అవుతాయి. ఇందులో ముఖ్యంగా పసుపుతో గణపతిని గౌరీదేవిని చేయండి. ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ఇక పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదట గణపతి ప్రార్థన. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఆచమనం చేయండి. ఎప్పుడు కూడా పూజలో 2 పంచపాత్రలు పెట్టుకోవడం, మనం ఆచమనం చేయడానికి అలాంటి వాటికి 2 దేవుడికి అభిషేకం చేయడానికి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోషజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకుని వాసన చూస్తూ మీ ఎడం పక్కకి వదులుతూ ఈ కింద శ్లోకాన్ని చదవండి. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ఇది ఇక్కడ చూపిస్తున్న ముద్ర పట్టుకుని ఈ బ్రొట్నవేలుతో కుడి నాసికారంధ్రాన్ని మూయండి. మూసి లోపలికి పూర్తిగా గాలి పీల్చి అప్పుడు ఎడమది కూడా మూసేయండి. మూసేసి అప్పుడు లోపల ఉంచుతో గాలిని శ్లోకం చదువుకుని తర్వాత పెట్టుకోండి. పూరకం కుంభకం చేకం తదనంతరం ప్రాణాయామ విధం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు పూజకి సంకల్పం చెప్తాం. మామూలుగా సంకల్పం అంటే దేశకాల స్థుతి అన్నీ ఉంటాయి కదా, కానీ క్యాలెండర్ చూసుకోవడం రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో సంధ్యావందన అలవాటు ఉన్న వాళ్ళకైతే వస్తాయి, కానీ మిగతా వాళ్ళకి. అందుకని తేలికగా ఉండే ఒక సంకల్పాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే మన ఉద్దేశం అందరూ పూజ చేసుకోవాలని కదా, అందుకని తేలిగ్గా ఉంటుంది. ఇది చేసినా సరిపోతుంది. మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ సంకష్టహర గణేశ ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభనే ముహూర్తే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవం గుణ విశేషం విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫలా ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అస్మిన్ దేశే సర్వేషాం జీవానాం సత్ఫల సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సా కుటుంబానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం సంకష్టహర గణేశ వ్రతోక్త సమస్త ఫలావ్యాప్త్యర్థం శ్రీ సంకష్టహర గణపతి దేవతాముద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరం వేలుతో జలాన్ని ముట్టుకోండి. ఈ సంకల్పంలో ఏం చెప్తున్నాం అంటే అన్ని కోరికలు తీరడంతో పాటు
సంకష్టహర గణేష వ్రతం చేస్తే 13 ప్రయోజనాలు కలుగుతాయి అని శాస్త్రంలో చెప్పారు. అది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఆ 13 కూడా కలగాలి అని సంకల్పం చేశాం. ఇప్పుడు సంకల్పం అయిపోయింది కదా, ఘంటానాదం చేస్తూ ఇప్పుడు ఈ శ్లోకం చదువు. ఘంటానాదం అనగానే మళ్ళీ మీకు ఆరవాడు చేయొచ్చా చేయకూడదు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా. మీకు అలాంటి సందేహం ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఉన్న మగవాడి చేతో పిల్లల చేతో ఘంటానాదం చేస్తూ మీరు చదవండి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు కలశారాధన చేయాలి. మీ సాంప్రదాయంలో కలశం పెట్టుకోవడం ఉంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. పంచపాత్ర పైన ఇలా చేతిని బోర్లించి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదాః సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. ఇప్పుడు ఉద్ధరణితో మీ పంచపాత్రలో ఇలా తిప్పుతూ ఈ శ్లోకాలు చదవండి. ఇక్కడ ఉపయోగించాల్సింది పూజకు ఉంచిన పంచపాత్ర, అంతేగాని మీరు ఆచమనం చేసిన పంచపాత్ర కాదు. ఈ కలశారాధన పూజకు ఉంచిన పంచపాత్రతో చేయాలి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు పుష్పాన్ని ఆ జలంలో ముంచి మీ పైన, పూజా ద్రవ్యాల పైన, మండపం పైన చల్లండి. పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్షాం. ఇప్పుడు ఈ పూజలో ఏ విఘ్నాలు రాకుండా ముందు గణపతికి పూజ చేద్దాం. విఘ్నహర్త గణపతి అన్నమాట. తర్వాత సంకష్టహర గణపతికి వేరే పూజ ఉంది. ఇది క్లుప్తంగా చేద్దాం. అందుకని మీ దగ్గర ఉన్న పసుపు గణపతిని పెట్టి అక్షంతలతో పూజ చేస్తూ ఇవి చదవండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణపతి పూజాం కరిష్యే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు గణపతికి అగరబత్తి తిప్పుతూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి అని చదవండి. తర్వాత దీపం చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి అని దీపాలు చూపించండి. ఇప్పుడు స్వామికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క కానీ, లేకపోతే అరటిపళ్ళు కానీ ఏదో ఒకటి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. ఋతం త్వా సత్యేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః పానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం ముద్రాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళనం సమర్పయామి, పాదో ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, కర్పూర నీరాజనం దర్శయామి. ఇప్పుడు కర్పూరంతో హారతి ఇవ్వండి గణపతికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి, ఆత్మప్రద వీడియో అంటున్నాను. దక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్నా సుప్రియతో వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
ఇప్పుడు స్వామి మీద ఇప్పటిదాకా అక్షింతలు వేశారు కదా, వాటిని తీసి మీ శిరస్సు పైన చల్లుకోండి. ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏంటంటే తర్వాత చేయబోయే పూజకి విఘ్నాలు రాకుండా చేసాం అనమాట. అది ఇప్పుడు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం. మనం సంకష్టహర గణపతికి షోడశోపచార పూజ చేద్దాం. ఈ పూజలో ధ్యాన శ్లోకం చాలా ముఖ్యమైనది, సామాన్యంగా పుస్తకాల్లో దొరకదు. అందుకని ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకం చదువుతాము. మీరు మనస్సులో ఇదిగో ఈ పక్కన చూపిస్తున్న గణపతి మూర్తిని భావించండి. అంటే కుడి చేతిలో వరదహస్తం, ఎడం చేతిలో పాయస పాత్ర, తొడపైన దేవేరి కూర్చున్నట్టు ఆ స్వామి రూపాన్ని భావించండి. అలాగే ఆ స్వామి లేత ఎర్రటి ఎరుపులో ఉంటాడు అన్నమాట. ఆ స్వరూపాన్ని భావిస్తూ ఈ ధ్యాన శ్లోకం చదవండి. బాలార్కారుణ కాంతి వామే బాలాం వహన్నం కేల్లస ఇందీవరహస్తాం గౌరాంగీం రత్నశోభాఢ్యం దక్షిణే అంకుశవరదానం వామే పాశంచ పాయసపాత్రం నీలాంశుకర సమానః పీఠే పద్మారుణీ తిష్టన్ సంకటహరణః పాయాత్ సంకటపూజాత్ గజాననో నిత్యః. ఓం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ధ్యాయామి. ఇప్పుడు ఆవాహనం అనే ఉపచారం చేద్దాం. స్వామి మీద అక్షింతలు చల్లుతూ ఇది చదవండి. Divya was 13 years old. ఆగచ్చ విఘ్నరాజేంద్ర స్థానే చాత్ర స్థిరో భవ ఆరాధయిష్వే భక్తేహం భవంతం సర్వసిద్ధిదం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆవాహయామి. ఇప్పుడు మనం ఆసనం అనే ఉపచారం చేద్దాం. దీనికి కూడా అక్షింతలు సమర్పిస్తూ ఇలా చదవండి. విచిత్రరత్న ఖచితం దివ్యాంబర సంయుతం స్వర్ణ సింహాసనం చారు గృహాణ సురపూజిత. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. ఇప్పుడు తర్వాత పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం ఈ 3 ఉపచారాలు చేద్దాం. వీటికి ఉద్ధరిణితో స్వామి మూర్తి మీద నీళ్లు సమర్పిస్తూ అప్పుడు చదవండి. అంటే మా దగ్గర విగ్రహం లేదండి, అప్పుడు ఏం చెయ్యాలి? పటానికి చూపించి పక్కన ఒక పాత్రలో పోసి సర్వతీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజ గృహాణేదం భగవన్ భక్తవత్సల. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. రక్తగంధాక్షతోపేతం రక్తపుష్పైః సుపూజితం మయా దత్తం సురశ్రేష్ఠ సోమార్థధారిణే నమః. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. విఘ్నేశ దేవదేవేశ సర్వసిద్ధి ప్రదాయక మయా దత్తం గజముఖ గృహాణాచమనీయకం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామికి పంచామృత స్నానం సమర్పిద్దాం. ఈ పంచామృత స్నానానికి చక్కగా 5 శ్లోకాలతో చేద్దాం మనం. దీనికి మీ దగ్గర పాలు, పెరుగు అవన్నీ వేరే వేరే చిన్న చిన్న పాత్రలో ఉంటే ఒక్కొక్కటి తీసి అభిషేకం చేయండి. లేదా అన్ని కలిపేసి ఉంటే కలిపేసిన దాంతో ఈ 5 శ్లోకాలు చదువుతూ చేయండి. కామధేను సముద్భూతం పరమం పావనం పయః తేన స్నానం కురుష్వత్వం హేరంబ గణనాయకం. ఈ శ్లోకం చదువుతూ పాలతో, తర్వాత శ్లోకానికి పెరుగుతో. చంద్రమండల సంకాశం సర్వదేవ ప్రియం దధి స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణ గణనాయక. ఇప్పుడు నెయ్యితో అభిషేకం చేస్తూ చదవండి. ఆజ్యం సురాణామాహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణ గణనాయక. ఇప్పుడు తేనెతో అభిషేకం చేస్తూ సర్వౌషధి సముద్భూతం పీయూష మధురం మధు స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణ గిరిజాసుతాం. ఇప్పుడు పంచదారతో ఇక్షుదండ సముద్భూతం దివ్య శర్కర యాహ్యహం స్నాపయామి మహాభక్త్యా ప్రీతో భవ శివాత్మజాం. ఓం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు మీరు అభిషేకం చేసిన పంచామృతాలన్నీ ఒక పాత్రలోకి తీసేసి శుద్ధోదకంతో స్నానం చేయించండి. తర్వాత పూజ అయిపోయాక ఆ పంచామృతాలని తీర్థం కింద తీసుకోండి మీరు. ఇప్పుడు శుద్ధోదక స్నానం అంటే మామూలు మంచినీళ్లతో చేయిస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చదవండి. గంగాది సర్వతీర్థేభ్య ఆనీతం తోయముత్తమం భక్త్యా సమర్పితం తుభ్యం స్నానాయాభీష్టదాయక. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు స్నానం అయిపోయింది కదా, వస్త్రం అనే ఉపచారం చేద్దాం. మీరు బట్టలు పెట్టదలుచుకుంటే స్వామికి ఇవ్వండి.
లేకపోతే దూదితో 2 చిన్న వస్త్రాలు లాంటివి తయారు చేసి వాటికి బొట్లు పెట్టి వాటిని సమర్పించండి. అవి కూడా చేయలేకపోతే అక్షింతలు సమర్పించండి. ఈ పూజ అంతా కూడా మామూలుగా చేయడం కన్నా కూడా మానసికంగా చేయడం ముఖ్యం. అది చేస్తే స్వామికి చేరిపోతుంది. రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః వస్త్రైగ్మం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం. మీ దగ్గర చక్కగా యజ్ఞోపవీతం ఉంటే స్వామి ఫోటోకో విగ్రహానికో ఉంచండి, లేకపోతే దూదితో ఒకటి తయారు చేసుకోండి. అది కూడా లేకపోతే అక్షింతలు వేయండి. కుంకుమాక్తం మయా దేవ ఉపవీతం గణాధిప ఉత్తరీయేణ సహితం గృహాణ పరమేశ్వర శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు స్వామికి గంధం సమర్పిద్దాం. చక్కగా గంధం కుంకం తీసి ఆ మూర్తికి ఆ పటానికి బొట్లు పెడుతూ చదవండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం గంధం గృహాణ దేవేశ సర్వసిద్ధి ప్రదాయక శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః గంధాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామికి పుష్పాలు అక్షింతలు సమర్పిస్తూ ఈ శ్లోకాలు చదవండి. శాలీయాన్ తండులాన్ శ్వేతాన్ రక్త చందన మిశ్రితాన్ గృహాణ విఘ్నరాజేంద్ర రుద్రప్రియ నమోస్తుతే శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. మాల్యాదీని సుగంధీని మాల్యతాదీని వై ప్రభో మయా ఘృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః పుష్పాణి సమర్పయామి. ఇక్కడతో షోడశోపచార పూజని కాసేపు ఆపండి. అంటే ఇంకా ఒక 5-6 ఉపచారాలు ఉన్నాయి, కానీ అది పంచోపచార పూజ అంటారు. ఆఖరిలో చేద్దాం. ఈ లోపల చేయవలసినవి చాలా ఉన్నాయి. మొట్టమొదటి ఏమిటంటే స్వామికి అంగ పూజ చెయ్యాలి. అందుకని గణపతి శరీరంలో పాదాల నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క అంగానికి పూజ చేస్తూ అక్షింతలతో కానీ పువ్వులతో కానీ ఈ నామాలు చదవండి. గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః జానుని పూజయామి, విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, ఆకువాహనాయ నమః ఊరుం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి, పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. దీని తర్వాత స్వామికి 21 పుష్ప పూజ చేద్దాం. అంటే 21 రకాల పుష్పాలతో పూజ. అంటే మాకు 20 రకాల పుష్పాలు దొరకవు అంటారా? మీకు ఏ పుష్పాలు దొరుకుతాయో అవే 21 సార్లు పూజ చేస్తూ ఈ మంత్రాలు చదవండి. గజాననాయ నమః మల్లికా పుష్పం సమర్పయామి, విఘ్నరాజాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి, లంబోదరాయ నమః పున్నాగ పుష్పం సమర్పయామి, శివాయ నమః బిల్వ పుష్పం సమర్పయామి, వక్రతుండాయ నమః చంపక పుష్పం సమర్పయామి, శూర్పకర్ణాయ నమః కపిద్ధ పుష్పం సమర్పయామి, వటవే నమః కరవీర పుష్పం సమర్పయామి, గణేశాయ నమః భూకాంచన పుష్పం సమర్పయామి, విఘ్ననాశినే నమః వకుళ పుష్పం సమర్పయామి, వికటాయ నమః పారిజాత పుష్పం సమర్పయామి, వామనాయ నమః మందార పుష్పం సమర్పయామి, సర్వాధిదేవతాయ నమః కేతకీ పుష్పం సమర్పయామి, సర్వార్తినాశనాయ నమః శమీ పుష్పం సమర్పయామి, సర్వదేవాధిపతయే నమః శతపత్ర పుష్పం సమర్పయామి, విఘ్నహంత్రే నమః రక్తకరవీర పుష్పం సమర్పయామి, ఏకదంతాయ నమః కల్హార పుష్పం సమర్పయామి, కృష్ణపింగళాయ నమః పద్మ పుష్పం సమర్పయామి, ఫాలచంద్రాయ నమః నింబ పుష్పం సమర్పయామి, గణేశాయ నమః కదంబ పుష్పం సమర్పయామి, శంకరసూనవే నమః పాటలీ పుష్పం సమర్పయామి, చింతామణయే నమః అర్క పుష్పం సమర్పయామి, శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః 21 పుష్పాణి పూజయామి. ఇప్పుడు స్వామికి 21 పత్ర పూజ సమర్పిద్దాం. అంటే 21 రకాల ఆకులతో పూజ చేయడం అనమాట. ఇదే మనం వినాయక చవితి రోజు కూడా చేస్తాం కదా, అదే చేద్దాం. అంటే మా దగ్గర ఆ పత్రాలన్నీ లేవు అంటే మీకు ఏవి దొరికితే ఆ పత్రితో చేయండి. ఏది లేదనుకోండి, గరికి ఉంటుంది,
గడ్డి దాంతో చేయండి. స్వామికి చాలా ప్రీతికరికంటే. సరే, ఇప్పుడు ఆ నామాలు ఏమిటి అంటే సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గృహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి, గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి, వటవే నమః దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి, కపిలాయ నమః అర్కపత్రం పూజయామి, శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః 21 పత్రాణి పూజయామి. ఇప్పుడు స్వామికి 21 పత్ర పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరం ఈ వీడియో కింద ఉన్న పీడిఎఫ్ లో ఉంటుంది. 108 నామాలు ఉంటే చక్కగా చదువుకోండి. చదివేటప్పుడు స్వామికి అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పించండి. గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, ద్విముఖాయ నమః, ప్రముఖాయ నమః, సుముఖాయ నమః, కృతినే నమః, సుప్రదీపాయ నమః, సుఖనిధయే నమః, సురాధ్యక్షాయ నమః, సురారిఘ్నాయ నమః, మహాగణపతయే నమః, మాన్యాయ నమః, మహాకాలాయ నమః, మహాబలాయ నమః, హేరంబాయ నమః, లంబజఠరాయ నమః, హ్రస్వగ్రీవాయ నమః, మహోదరాయ నమః, మదోత్కటాయ నమః, మహావీరాయ నమః, మంత్రిణే నమః, మంగళసుస్వరాయ నమః, ప్రమథాయ నమః, ప్రథమాయ నమః, ప్రాజ్ఞాయ నమః, విఘ్నకర్త్రే నమః, విఘ్నహంత్రే నమః, విశ్వనేత్రే నమః, విరాట్పతయే నమః, శ్రీపతయే నమః, వాక్పతయే నమః, శృంగారిణే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకారిణే నమః, శాశ్వతాయ నమః, భవాయ నమః, బలోత్థితాయ నమః, భవాత్మజాయ నమః, పురాణపురుషాయ నమః, పూష్ణే నమః, పుష్కరోక్షిప్తవారిణే నమః, అగ్రగణ్యాయ నమః, అగ్రపూజ్యాయ నమః, అగ్రగామినే నమః, నేత్రకృతే నమః, చామీకరప్రభాయ నమః, సర్వాయ నమః, సర్వోపాస్యాయ నమః, సర్వకర్త్రే నమః, సర్వనేత్రే నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, సర్వసిద్ధయే నమః, పంచహస్తాయ నమః, పార్వతీనందనాయ నమః, ప్రభవే నమః, కుమారగురవే నమః, అక్షోభ్యాయ నమః, కుంజరాసురభంజనాయ నమః, ప్రమోదాయ నమః, మోదకప్రియాయ నమః, కాంతిమతే నమః, ధృతిమతే నమః, కామినే నమః, కపిద్ధవనప్రియాయ నమః, బ్రహ్మచారిణే నమః, బ్రహ్మరూపిణే నమః, బ్రహ్మవిద్యాదిదానభువే నమః, జిష్ణవే నమః, విష్ణుప్రియాయ నమః, భక్తజీవితాయ నమః, జితమన్మధాయ నమః, ఐశ్వర్యకారణాయ నమః, జాయసే నమః, యక్షకిన్నరసేవితాయ నమః, గంగాసుతాయ నమః, గణాధీశాయ నమః, గంభీరనినదాయ నమః, వటవే నమః, అభీష్టవరదాయ నమః, జ్యోతిషే నమః, భక్తనిధయే నమః, భావగమ్యాయ నమః, మంగళప్రదాయ నమః, అవ్యక్తాయ నమః, అప్రాకృత పరాక్రమాయ నమః, సత్యధర్మిణే నమః, సఖయే నమః, సరసాంబునిధయే నమః, మహేశాయ నమః, దివ్యాంగాయ నమః, మణికింకిణీ మేఖలాయ నమః, సమస్తదేవతామూర్తయే నమః, సహిష్ణవే నమః, సతతోద్ధితాయ నమః, విఘాతకారిణే నమః, విశ్వగృషే నమః, విశ్వరక్షాకృతే నమః, కళ్యాణగురవే నమః, ఉన్మత్తవేషాయ నమః, అపరాజితే నమః, సమస్తజగదాధారాయ నమః, సర్వైశ్వర్యప్రదాయ నమః, ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః,
శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇప్పుడు గణపతికి అష్టోత్తర పూజ అయింది కదా, ఇక్కడ ఒక ముఖ్యమైన స్తోత్రాన్ని చదవాలి. దాన్నే సంకటనాశన గణేశ స్తోత్రం అంటారు. ఈ స్తోత్రం చదవకుండా అసలు సంకష్టహర గణపతి పూజ చెయ్యకూడదు. ఇది నారద పురాణం నుంచి వచ్చింది. చాలా శ్రద్ధగా చదవండి. నేను ఒకసారి చదివి వినిపిస్తాను, మీకు కావాలంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదవండి. చాలా శక్తివంతమైన స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. ఇప్పుడు గణపతికి పూజ చేశాం కదా, తర్వాత గౌరీ అమ్మవారికి పూజ చేద్దాం. మీరు పసుపు చాలా శక్తివంతమైన స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. ఇప్పుడు గణపతికి పూజ చేశాం కదా, తర్వాత గౌరీ అమ్మవారికి పూజ చేద్దాం. మీరు పసుపు చాలా శక్తివంతమైన స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. ఇప్పుడు గణపతికి పూజ చేశాం కదా, తర్వాత గౌరీ అమ్మవారికి పూజ చేద్దాం. మీరు పసుపుతో గౌరీదేవి మూర్తిని చేసి పెట్టుకుంటే చక్కగా అక్షింతలతో పూజ చేస్తూ చదవండి. లేకపోతే అమ్మవారి ఫోటో పెట్టుకుని చేయండి. లేకపోతే అమ్మవారి ఒళ్ళో గణపతి కూర్చున్న ఫోటో అయినా పర్లేదు, ఏదో ఒకటి. లేకపోతే మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటే అమ్మవారికి అక్షింతలతో పూజ చేయండి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం
సింహస్కంద సమారూఢాం నానాలంకారభూషితాం చతుర్భుజాం మహాదేవీం నాగయజ్ఞోపవీతినం శంఖశారంగ సమాయుక్త వామపాణిద్వయాన్వితాం చక్రం చ పంచబాణాంశ్చ దధతీం దక్షిణే కరే రక్తవస్త్ర పరిధానాం బాలార్కసదృశీం తనుం నారదాజ్యైర్మునిగణైః సేవితాం భవసుందరీం త్రివళవలయోపేతాం నాభినాళమృణాలినీం రత్నద్వీపే మహాద్వీపే సింహాసన సమన్వితే ప్రఫుల్లకమలారూఢాం ధ్యాయేత్తాం భవగేహినీం నమస్తేస్తు మహాదేవి కృపయా పాహి నః సదా విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. ఓం గౌర్యై నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. సమస్త షోడశోపచారాన్ మనసా సమర్పయామి. సమస్త దేవోపచార రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార విశేషైః పూజయామి. ఇప్పుడు ఆ ముందు చేయాల్సిన ప్రక్రియలన్నీ అయిపోయాయి కాబట్టి పంచోపచార పూజలోకి వెళ్దాం. మొట్టమొదట ధూపం. స్వామికి అగరబత్తి చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చూడాలి. దశాంగంగుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు స్వామికి దీపం చూపిస్తూ ఇది చదవండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. దీపం దర్శయామి. ఇప్పుడు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చదవండి. మీరు చేసుకున్న మోదకాలు ఆ పరమాన్నం అన్ని తెచ్చి అక్కడ పెట్టండి. అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ స్వామి దగ్గర పెట్టండి. సుగంధి ఫలై సకర్పూరైర్ నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి. ఘృతవర్తి మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పించాక అప్పుడు దూర్వాయుగ్మ పూజ చేయండి. అంటే గరి కిందాక 11 కట్టలు కట్టుకోమని చెప్పాను కదా, అది ఒక్కొక్కటి స్వామికి సమర్పిస్తూ ఇదిగే ఒక్కొక్క నామం చదవండి. ఆయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఆకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. విభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతేకవదన తథా మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఇప్పుడు దాదాపు పూజ అయిపోయినట్టే మంత్రపుష్పము నమస్కారం సమర్పిద్దాం. అందుకని అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకుని శ్లోకాలు చదివి తర్వాత స్వామికి సమర్పించండి. కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియా. నమో నమస్తే విఘ్నేశ సర్వ విఘ్నం నివారయ. నమస్కరోమి విఘ్నేశ సర్వకామార్థ సిద్ధయే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు చక్కగా మీ దగ్గర చామర ఉంటే కనుక వీస్తూ స్వామికి ఈ శ్లోకాలు చామర లేకపోయినా మనస్సులో వీయండి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్తరాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. శ్రీ సంకష్టహర గణేశ్వర దేవత సుప్రసన్న సుప్రియతో వరదో భవతు. ఇక్కడతో పూజ దాదాపు అయిపోయినట్టే. ఇప్పుడు వ్రత కథలు చదవాలి మీరు. అవి నేను ఇందులో చదివి వినిపించట్లేదు, ఎందుకంటే మామూలు తెలుగు కథలు. నమః శివాయ.
జీవితం ముందుకి సాగకుండా ఎక్కడైనా ఆగిపోయినా, ఎంత ప్రయత్నించినా సరే మనం కొన్ని పనులు నెరవేర్చుకోలేకపోయినా, లేకపోతే వ్యాపారం, విద్య ఇలాంటి వాటిలో వృద్ధి లేకపోయినా సరే వెంటనే సంకష్టహర చతుర్థి వ్రతం ప్రతి నెలా చేసుకోండి. స్వామి దయ వల్ల వాటి నుంచి బయటపడతారు అని గతంలో మీకు ఆ వ్రతం ఎలా చేయాలి అని డెమో వీడియో అవన్నీ కూడా నండు శ్రీవాణి ఛానల్లో అక్కడ ఇచ్చాం. అది చూసి కొన్ని లక్షల మంది చేసుకుంటున్నారు. స్వామి దయ వల్ల అనుగ్రహాన్ని పొందుతున్నారు. కానీ అందరూ అడుగుతున్నది ఏమిటంటే ఆ వ్రత కథల్ని కూడా ఒకసారి చదివి వినిపించండి అని. ఎందుకంటే కొంతమంది తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదా. సరే, ఈ వీడియోలో మీకు ఆ వ్రత కథలు చెప్తా. ఇది మొట్టమొదట ఒక చోట అసలు ఈ వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి తర్వాత 3 కథలు ఉంటాయి ఇందులో. ఇవన్నీ PDF లో ఉన్నాయి, వీడియో కింద ఉంటుంది చూసుకోండి. అసలు ఈ వ్రతం ఎలా వచ్చింది అనేది మొట్టమొదట ఒక కథలాగా చెప్తారు. అది ఏమిటంటే, ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు: స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవడం, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, వలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సైమధ్య లేకపోవుట, తెలియని తప్పుకి రాజదండను అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. వీటిని తీర్చే వ్రతరాజన్ సెలవీయండి అని కుమారస్వామిని అడిగారట. చూడండి, ఇప్పుడు ఈ కష్టాల లిస్టు చూస్తే సామాన్యంగా మన కష్టాలన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే సంకష్టహర చతుర్థి వ్రతం భక్తితో చేస్తే దేన్నైనా ఇవ్వగలదు. అప్పుడు స్వామి వ్రతాల్లో కల్లా శక్తిమంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఉపదేశించాడు. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితం అందక బాధపడుతూ తన పూర్వపు అవతారాల్లో తనయందే జన్మించిన హేరంబ గణపతిని స్మరిస్తే గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది. ఈ వ్రతాన్ని ఆచరించే ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందింది. అంటే వినాయకుడు అంటే శివపార్వతుల తనయుడు అనుకుంటాం. అంతకన్నా ముందు నుంచే ఉన్న స్వామి. ఆ స్వామే తర్వాత శివపార్వతుల తనయుడి కింద పుట్టాడు. ఆ స్వామే అసలు శివుడికి పార్వతీదేవికి వివాహం కావడానికి కూడా కారణం అని ఇక్కడ కుమారస్వామి చెప్తున్నారు అనమాట. ఇంతకీ వ్రతం ఎలా చేయాలి అంటే విధానం ఏమిటి అంటే, ఏ మాసంలో అయినా బహుళ చతుర్థి రోజు ప్రారంభించాలి. అంటే పౌర్ణమి అయిపోయాక వచ్చే చతుర్థి సాయంత్రం చెయ్యాలి. అది కూడా మంగళవారంతో కూడిందంటే మరీ విశేషం. ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, ఏ నెలలో అయినా. మంగళవారంను బహుళ చతుర్థి కలిసి వస్తే దాన్ని అంగారక చతుర్థి అని, భౌమ చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు ప్రారంభిస్తే ఇంకా మంచిది, కానీ ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులు చల్లిన నీటిలో స్నానం చేసి సంకష్టహర చతుర్థి చేస్తానని మొక్కుకొని ఒక ఎరుపు రవికల బట్టని గణపతి ముందుంచి దాంట్లో చిటికెడు పసుపు, కుంకుమ, 3 దోసిళ్ల బియ్యం వేసి ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనస్సులో కోరికని స్వామికి చెప్పుకుని ఆ ముడుపు కట్టి అది ఒక పీట మీద పెట్టి 21 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఆ రోజు ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా పాలు, పళ్ళు, పలహారం తీసుకోవాలి. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, బీపీలో, షుగర్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే హాయిగా ఉపవాసం చేయండి, తప్పులేదు. ఆ పూట అంతా మౌనంగా వీళ్ళని వాళ్ళని దూషించకుండా ఉండాలి. మనస్సులో గణపతి స్మరణ చేసుకుంటూ ఉండాలి. సూర్యాస్తమయం అయ్యాక తలస్నానం చేసి దీపం వెలిగించి ఇందాక ముడుపు కట్టిన బియ్యం ఉంది, ఆ బియ్యంతో స్వామికి కుడుములు తయారు చేయాలి. వ్రతం, పూజ, అర్ఘ్యము అవన్నీ చేశాక ఎవరైనా అతిథి వస్తే వాళ్ళని గణేష స్వరూపంగా భావించి ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టాలి. అలాగే ముందు రోజు రాత్రి నుంచి రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి లౌకికమైన విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలాగా 12 సార్లు చేయగలిగితే వ్రతానికి సిద్ధి కలుగుతుంది. ఇది కుమారస్వామి చెప్పిన వ్రత కథ. ఇది వినగానే ఇలా ఎవరికైనా పూర్వం ప్రయోజనం కలిగిందా అని మనకి సందేహం వస్తుంది కదా. అందుకే మహర్షులు చెప్పిన 3 కథలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. మొదటి కథ భృషుండి మహర్షి వృత్తాంతం. ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపిస్తుంది. అక్కడ భృషుండి మహర్షి తల్లిదండ్రులు, ఆయన పూర్వాశ్రమంలో భార్య, కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతను అనుభవిస్తూ ఉంటారు. అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృషుండి మహర్షిని చూసి, ఏమిటి స్వామి, నువ్వు ఇక్కడ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నావు, అక్కడ నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నీ భార్య, పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు, వాళ్ళకి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు. అప్పుడు నారదుడి మాటలు విని భృషుండి మహర్షికి బాధ కలిగింది.
అయ్యో, వాళ్ళ సహకారం వల్లే కదా ఈ రోజు తను తపస్విని అయ్యాను. ఎందుకంటే ఎవరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్యాబిడ్డల సహకారం, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళారు. అయ్యో, వాళ్ళు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకుని, గతంలో ఈయన సంకష్టాల గణపతి వ్రతం చేశారు. ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని ధార పొయ్యాలి అనుకుని గణపతి వాళ్ళ నరక బాధల నుంచి విముక్తి కలిగించు అని నీళ్లు విడిచిపెడితే, ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట, అందులో కేవలం ఒక పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వాళ్ళ నలుగురు దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేశ లోకానికి వెళ్ళిపోయారట. ఇలా ఒక వ్రతమే ఇంత ఫలితాన్ని ఇస్తే ఇంకా ప్రతి నెల చేయగలిగితే అంతటి ఫలితాన్ని వస్తుంది అని సూచించే కథ ఇది. ఇప్పుడు రెండో కథ వేశ్య వృత్తాంతం అంటారు. ఇదేమిటంటే, ఒకనాడు ఇంద్రుడు తన దివ్య విమానాన్ని ఎక్కి ఇంద్రలోకానికి వెళ్తూ ఉండగా కింద నేల మీద నుంచి అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఆ విమానం పైన దృష్టి సారించాడు. వెంటనే అతని దృష్టిలోకి ఆ విమానం భూమి పైకి పడిపోయింది. ఇంద్రుడు కిందకి రాగానే ఆ దేశపు రాజు సురసేనుడు చూసి గబగబా అంతఃపురంలో నుంచి వచ్చి, ఆహా స్వామి, ఎవరు మీరు, వెలిగిపోతున్నారు, ఈ విమానం ఏమిటి అని అడిగితే, అప్పుడు రాజా, నేను ఇలా ఇంద్రుణ్ణి, ఈ రాజ్యంలో పాపాలు చేసిన ఒక మనిషి దృష్టి సోకి నా విమానం ఇలా ఆగిపోయింది అని చెప్పాడు. వెంటనే రాజు, అయ్యో మళ్ళీ బయలుదేరాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగితే, అప్పుడు ఇంద్రుడు, నిన్న చతుర్థి కదా, ఎవరైనా సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన పుణ్యాన్ని నాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పేట దేవేంద్రుడు. అప్పుడు సైనికులంతా కలిసి ఆ రాజ్యం అంతా అన్వేషిస్తే ఒక్కళ్ళు కూడా దొరకలేట. అంటే ఆ పాలకుడు ఎలా ఉన్నాడో చూడండి. ఎవరైనా తాము ఈ వ్రతాన్ని చేయించుకుని 100 మంది చేతో, 1000 మంది చేతో, లక్షల మంది చేతో చేయించగలిగితే అది అద్భుతమైన జన్మ. అంతేగాని అంతటి రాజు అయి ఉండి రాజ్యంలో ఒక్కళ్ళ చేత కూడా చేయించలేకపోయాడంటే ఆ రాజ్యంలో అందరూ పాపాత్ములు అని అర్థం. అందుకే అలాంటి వాడి దృష్టి సోకి ఆ విమానం కింద పడిపోయింది. అప్పుడు ఎవ్వరు దొరకలేదేమిటా అని ఆలోచిస్తూ రాజు బాధపడుతూ ఉంటే, ఈ లోపల గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహం దగ్గరికి వచ్చి నిలబడడం కనిపించిందిట. వెంటనే సైనికులు, ఈ అమ్మాయి మా రాజ్యంలో పెద్ద వేశ్య, ఎంతో మంది కొంపలు కూల్చేసింది, ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నిస్తే, అప్పుడు గణేశ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, ఆహారం దొరక్క ఏం తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత ఒకసారి గణపతికి నమస్కరించింది. ఈ రకంగా పూజ చెయ్యకపోయినా సరే తెలియకుండా సంకష్టాల గణపతి వ్రతం చేసేసింది. ఈ రోజు మరణించింది కదా, అందుకని ఆ పుణ్యం వల్ల గణేశ లోకానికి తీసుకుపోతున్నాము అన్నట్టు. వెంటనే ఆ సైనికులు, ఆ పుణ్యాన్ని మాకు ఇవ్వండి అంటే, అమ్మో అది ఆ అమ్మాయి జీవితం ఒక్కరోజు చేసినా సరే దానివల్ల గణేశ లోకం వచ్చింది, ఇవ్వడానికి కుదరదు అంటుంటే, లోపల ఆ అమ్మాయి శరీరం మీద నుంచి వీచిన గాలి తగిలి ఆ విమానం బయలుదేరిపోయిందిట. చాలా విచిత్రంగా అనిపిస్తుంది కథ, కానీ దీన్ని అర్థవాదము అంటారు. అంటే ఇందులో ఏమి చెప్తున్నారు అంటే, ఒక జాతి దేశం బాగుపడాలి అంటే ఇదిగో ప్రతి ఒక్కళ్ళు ఆ జాతిలో ఇలాంటివి చెయ్యాలి, పాలకులు చేయించాలి. అంతేకాని పాలకులు జనాన్ని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తీసుకువెళ్ళకూడదు, ధర్మాన్ని అనుసరించేలాగా చెయ్యగలగాలి. అలాగా తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతటి శుభ ఫలితాన్ని ఇస్తుందంటే, జీవితాంతం తప్పులు చేసిన వేశ్య కూడా తెలియకుండా స్వామికి ఆ తిథిలో దండం పెడితేనే ఇంత ముక్తి వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఓహో అయితే ఎన్ని పాపాలు చేసేసైనా గణపతికి నమస్కారం చేసేయచ్చు అని కాదు, అలాంటి అర్థాలు తీసుకున్నవాడు పాపాత్ముడు అని అర్థం. దీని అర్థం ఏమిటంటే, అంతటి పాపాత్మురాలికి కూడా స్వామి పూజ అంతటి అనుగ్రహాన్ని ఇస్తే మనం ప్రతి నెలా చేయగలిగితే ఇంకా మమ్మల్ని ఏ స్థాయిలో తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది మనని అని చెప్పే అర్థవాదం ఈ కథ. ఇంకా మూడో కథ కృతవీర్యుని కథ అంటారు. పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు, చాలా ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో నోములు వ్రతాలు చేసినా సంతానం కలగలే. పాపం ఎన్ని తీర్థాలకు వెళ్ళినా కలగలే. ఒక రోజు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించేసి భార్యతో కలిసి విరక్తితో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు. కేవలం ఆకుల్నే భుజిస్తూ తపస్సు కొనసాగిస్తే శరీరం చిక్కి శల్యం అయిపోయింది. అప్పుడు నారద మహర్షి ఇది చూశాడు. నారదుడు ఎప్పుడు కూడా 2 లోకాలకి మధ్యలో సంధానకర్తం. ఆయన చూసి పితృలోకానికి వెళ్ళి అక్కడ కృతవీర్యుని తండ్రిని కలిశాడు. చూడు, నీ కుమారుడు పుత్ర సంతానం కోసం బాధపడుతున్నాడు అని. అప్పుడు కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్ళి, స్వామి, పూర్వజన్మలో నా కుమారుడు ఇదిగో ఇప్పుడు బాధపడుతున్నట్ట, సద్గుణవంతుడు, దానశీలి, ఎందుకు ఇలా అయిపోయింది, ఏం పాపం చేశాడు, ఎలాగి పాపం పోవడము అని అడిగితే, అప్పుడు బ్రహ్మదేవుడు, ఆయన నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గల దొంగ, దుర్మార్గుడు,
డబ్బు కోసం దారి కాసి ఎవ్వరు వెళ్ళినా ఆ దారిలో బ్రహ్మవేత్తలు, మహర్షులు, సాత్వికులు ఎవరినైనా చంపేసేవాడు. అలా 12 మంది బ్రహ్మవేత్తల్ని చంపి వాళ్ళ సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. కానీ ఆ రోజు ఎప్పుడో సాయంత్రం దోచుకున్నాడు. అప్పటిదాకా ఏం దొరకలేదు. అంత పొద్దునుంచి ఉపవాసం ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. వాళ్ళ కొడుకుని గణేష అని పిలిచాడు. పిలిచి ఆ అబ్బాయి వచ్చాక ఇద్దరు కలిసి ప్రసాదాన్ని తిన్నాడు. అంతే. ఆ రోజు సంకష్టహర చతుర్థి. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాడు. సాయంత్రం గణేష అనే నామాన్ని స్మరించాడు. అంతే. అతను మరణించిన తర్వాత రాజై పుట్టాడు. అది ఆ పుణ్యం వల్ల వచ్చింది. మరి ఇంత పాపకార్యం చేశాడు కదా, అందుకని పిల్లలు పుట్టట్లేదు అని. చూడండి, ఎంతకీ సంతానం కలగకపోతే పూర్వజన్మలో ఇలాంటివి ఉంటాయి. ఆ కర్మని కరిగించుకోవాలి. ఒకసారి నేను పూజ చేశానండి, నాకు పుట్టలేదు, దేవుడు లేడు కాదు అంటే మనం అంత ఘోరమైన కర్మం చేశాము అని అర్థం. అప్పుడు కృతవీర్యుడు, స్వామి ఎలాగ నా కొడుకు ఉద్ధరింపబడతాడు అని అడిగితే బ్రహ్మగారు సంకష్టహర చతుర్థి వ్రతం చేయమని చెప్పారు. అప్పుడు మరి కృతవీర్యుడి తండ్రి తన కుమారుడికి చెప్పలేడు కదా, వేరే లోకంలో ఉన్నాడు. నారద మహర్షి ద్వారా ఈ వార్తను పంపించేసరికి అప్పుడు కృతవీర్యుడు ఈ వ్రతాన్ని చేసి సంతానవంతుడయ్యాడు అని చెప్తారు. కరడగట్టిన ప్రారంధాన్ని సైతం కర్పూరంలా కరిగించేసే మహిమాన్వితమైన వ్రతం. కర్పూరం చూడండి, ఒక మూల వెలిగిస్తే మొత్తం అంటుకుంటుంది. అలాగే ఎంతటి ప్రారంధమైనా సరే ఈ వ్రతంతో ఈ మొత్తం దహనం అయిపోతుంది అని అర్థం అన్నమాట. అందరికీ సంకష్టహర గణపతి దయ వల్ల జీవితంలో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ముఖ్యంగా అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది పూజలో చాలా ముఖ్యం. మొట్టమొదట గణపతికి 12 అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇవి ఎలాగంటే చక్కగా పళ్ళెం తీసుకుని అక్షింతలు, పువ్వులు, జలం దగ్గర పెట్టుకుని ఒక్కొక్క అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొంచెం పుష్పాలు, కొన్ని అక్షింతలు తీసుకుని చేతిలో ఇలా నీళ్లు వదులుతూ అప్పుడు ఈ అర్ఘ్యాలు ఇవ్వండి. నేను మీకు 3 శ్లోకాలు చదివి వినిపిస్తా. ఒక్కొక్క శ్లోకానికి 4 సార్లు అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. గౌరీ సుత నమస్తేస్తు సర్వసిద్ధి ప్రదాయక సర్వ సంకట నాశార్థం గృహాణార్ఘ్యం నమోస్తుతే శ్రీ సంకష్టహర గణపతయే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. ప్రథమార్ఘ్యం సమర్పయామి. ప్రథమార్ఘ్యం సమర్పయామి. ప్రథమార్ఘ్యం సమర్పయామి. సమర్పయామి. ఇక్కడే ప్రథమార్ఘ్యం సమర్పయామి అని 4 సార్లు ఇవ్వండి. మళ్ళీ తర్వాత శ్లోకం. విఘ్ననాశాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం తత్ప్రసాదేన సర్వాణి కార్యాణి చ కరోమ్యహం. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. మళ్ళీ 4 సార్లు. మూడవది అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. శ్రీ సంకష్టహర గణపతయే నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి. మళ్ళీ తృతీయార్ఘ్యం అని చెప్తూ 4 సార్లు ఇవ్వండి. ఇవి గణపతికి అర్ఘ్యాలు. ఇప్పుడు చంద్రుడికి, రోహిణీదేవికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది కానీ కుదిరితే కనుక ఆరు బయటకు వచ్చి చంద్రుడిని చూస్తూ ఇవ్వండి. సాయంకాలం చంద్రుడు వస్తాడు కదా, ఆయన చూస్తూ. ఇది ఎలాగంటే చేతిలో కొంచెం తెల్ల బియ్యం తీసుకోండి, అక్షింతలు కాదు బియ్యం. కొంచెం ఆవు పాలు పోస్తూ అప్పుడు ఈ కింద ఇచ్చి చెప్పిన శ్లోకాలు చదువుతూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కసారి ఇవ్వాలి. ఆవు పాలు ఎక్కువగా పోసేయకండి, పాలని అలా చేయకూడదు కదా, కొంచెం కొంచెం పోయండి అంతే. క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహిత ప్రభో. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. నమస్తే రోహిణీశాయ సుధారూప నిశాకర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. ఈ శ్లోకంలో రామానుజ అని చదవకండి, రమానుజ. రమానుజ అంటే లక్ష్మీదేవికి సోదరుడు అని. ఇద్దరు పాల సముద్రం నుంచి పుట్టారు కదా, అందుకు. మూడవది క్షీరసాగర సంభూత సుధారూప నిశాకర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే. శ్రీ రోహిణీ చంద్రమసే నమః. తృతీయార్ఘ్యం సమర్పయామి.
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ శ్రీ సంకష్టహర గణపతి దేవత సుప్రసన్న సుప్రియతో వరతో భవతు. ఇప్పుడు పూజ అయిపోయినట్టు కాబట్టి స్వస్తి చదివి. స్వస్తి ప్రజా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయः. అపుత్రాః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శత్. ఇక్కడితో పూజ అయిపోయినట్టు. ఈ పూజ చేసిన తర్వాత రోజు పొద్దున్న మళ్ళీ ఒక్కసారి స్వామికి దీపం వెలిగించి క్లుప్తంగా పూజ చేసి 4 అక్షింతలు పువ్వులు వేసి పూజ చేసి అప్పుడు ఉద్వాసన చెప్పండి. ఆ ఉద్వాసన ఎలా చెప్తారంటే ఇదిగో ఈ శ్లోకంతో: నమస్తే విఘ్న రాజాయ నమస్తే